ప్రస్తుతం మనతో పాటు పల్లెరవి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. పల్లెరవి గారు, అంటే మీరు చాలా సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు. సో ఈ విధంగా అంటే మేము రాజకీయ కక్ష సాధన చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇది అవినీతి చేశారు కాబట్టి ఏసీబీ నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి వాదన. సో నిజంగా బీఆర్ఎస్ లో అవినీతి జరిగిందని చెప్పేసి అనుకోవచ్చా? దానికి కారణం కేసీఆర్, కేటీఆర్ గారే అనుకోవచ్చు. ఇప్పుడు అవినీతి జరిగిందంటారు ఈ ఫార్ములా కేసు. సరే, ఓకే, రాజకీయ కక్ష కాదు, అవినీతి అంటున్నారు. అవినీతి అంటే అర్థమైంది, ఓ డబ్బులను ఇవ్వడం అన్నా ఒకరికి, లేదా తీసుకోవటం అన్నా, అంతే కదా. ఈ రెండు జరిగినాయా? ఎవరు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చింది? ఎవరు తీసుకున్నది? ఇచ్చినోడు ఎవడు? తీసుకున్నాడు ఎవడు? ఆడ డబ్బులు ఈ ఫార్ములా రేసు కండక్ట్ చేసింది. కండక్ట్ చేసింది ఉద్దేశం ఏంది? ఈ ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది న్యూ ట్రెండ్ వస్తున్నది. ఆ వస్తున్న కొత్త ట్రెండ్కు అనుగుణంగా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఎమర్జింగ్ ట్రెండ్ని హైదరాబాదు కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ని హైదరాబాదు తెలంగాణ కేంద్రంగా మార్చాలన్నటువంటి ఆరాటంతో కేటీఆర్ గారు తనకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తోటి, పరిచయాలతోటి, తన శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి దాన్ని తీసుకురావడం జరిగింది. ఒక సెక్షన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ఫార్ములాస్ చేసిరు కదా. చేస్తే ఎవరు వచ్చిండ్రు? జాగువార్ కంపెనీ ఏమన్నా లోకల్ కంపెనీ కాదు కదా, ఇంటర్నేషనల్ గా చాలా హైలీ రెప్యూటెడ్ మోటార్ వెహికల్ కంపెనీ అది వచ్చింది. మహేంద్ర కంపెనీ వచ్చింది, నిషాన్ కంపెనీ వచ్చింది. ఇక నేను 3 ఎగ్జాంపుల్ చెప్పిన. ఈ 3 అయితే లోకల్గా ఏదో మన జుమరాత్ బజార్ల లేనో లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ దొరికేవి కావు కదా, ఇంటర్నేషనల్ కంపెనీ కదా. రావటమే కాకుండా 9,800 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అమర్ రాజా బ్యాటరీస్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ని పెట్టుబడి పెట్టి జడ్చర్లలోనే ఆల్రెడీ దాని యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసింది. ఎట్లా సాధ్యమైంది? ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ గారు పెట్టినటువంటి ఈ ఫార్ములా రైస్, దాని నుంచి ఆ రోజు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే చేసి నెక్స్ట్ సెషన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ వచ్చినది. ఆ స్పాన్సర్ అనేటటువంటి వాడు తనకు కారణాల రీత్యా దాన్ని స్పాన్సర్షిప్ డ్రాప్ అయింది. అప్పుడు ఇంకో రాష్ట్రమో, ఇంకో దేశమో, ఇంకో నగరమో దీన్ని తీసుకుపోకుండా, వాళ్ళ చోట తరలించుకుపోకుండా ఉండేందుకు అప్పటికప్పుడే యాజ్ ఏ మున్సిపల్ మినిస్టర్ తనకున్న అధికారాలతోటి నిబంధనలకు అనుగుణంగానే ఈ ఫార్ములాకు రేసు సంబంధించి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయన కేటీఆర్ గారు తన ఖాతాలకో, తన చుట్టాల బంధువుల ఖాతాలకో, లేకపోతే ఇంకెవరి ఖాతాలకో తీసుకపోలే. అవి బాజాప్తా ఈ ఫార్ములా రేస్ ఆల్రెడీ ఒక సెషన్ కండక్ట్ చేసినటువంటి సంస్థ. ఎప్పటి నుంచో ప్రపంచంలోనే దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ దానికి ఉన్నది. అది చేస్తున్నటువంటి సంస్థ దాని అకౌంట్లోకి బాజాప్తా నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ డబ్బులు ఉన్నాయి, ఇచ్చింది నిజం, ఆ అకౌంట్లో ఉన్నది నిజం. ఇంకెక్కడ అవినీతి జరిగింది? ఎవరు తీసుకున్నారు? పాపం ఆయనకి ఏంటంటే ఆయనది మరిపించుకుంటానికి ఇవన్నీ తంటాలు. తెచ్చుకున్న తెలంగాణని ఇచ్చుకపోయేటట్టు చేసేందుకు ఆయన తంటాలు పడి ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు పంపిస్తే 50 లక్షల సంచుల మూట పంపిస్తే ఒక ఎమ్మెల్యేకి ఇస్తూ కొంటూ రెడీ హ్యాండెడ్ దొరికినటువంటి దొంగ. మరి ఆయన ఆ రోజు ఆ కేసుకు ప్రతీకారంగా కక్షం తీసుకోవటానికి చేసేటువంటి దిక్కుమాలిన కురుచ బుద్ధితోటి, వంకర బుద్ధితోటి చేసేటటువంటి రాజకీయ కక్ష తప్ప, ప్రతీకార కక్ష తప్ప వేరే ఇంకేమీ కాదు.